సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి మనుష్య జీవితానికి ధర్మాన్ని పాటించడం విషయంలో కరదీపిక. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని. వేదమే వేదోపబృంహణమై రామాయణ కావ్యంగా వస్తే వేదము చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మతత్వమే రామచంద్రమూర్తిగా ఈ భూమి మీద నడయాడింది. మనకి భగవంతుడు అవతారములుగా వచ్చినవి ఎన్నో ఉన్నాయి. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అని కీర్తిస్తారు. అవతారముగా వచ్చుట అంటే అంతటా నిండి నిబిడీకృతమైపోయిన పరబ్రహ్మతత్వము, ఈ మాంస చిక్షు చేత చూడడానికి వీలు కాని పరబ్రహ్మతత్వం కరచరణాదులతో ఒక ఆకారమును ధరించి భూమి మీదకొస్తే దానిని అవతార అని పిలుస్తారు. అట్లా అవతారంగా ఎందుకు వస్తూ ఉంటాను అన్నదానికి పరమాత్మయే కారణాన్ని చెప్తూ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. ఎప్పుడెప్పుడు పరమ భాగవతోత్తములైన వారు నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకున్నారో అప్పుడు వారి యొక్క కోరిక తీర్చడానికి వాళ్ళు కోరుకున్న రూపాన్ని నేను పొందుతాను. అట్లా ఎందుకు పొందగలను అంటే నాకంటూ అసలు ఒక రూపమే ఉండవలసిన అవసరం లేదు కాబట్టి భాగవతోత్తములు ఏ రూపాన్ని కోరుకుంటే ఆ రూపాన్ని పొంది భూమి మీదకు వస్తాను. వినాశాయ చ దుష్కృతాం, దుష్కార్యములను చేసేటటువంటి వారు, ధర్మమును పాడు చేసేవారు ఎవరున్నారో వారిని సంహరించడం కోసం అవతార స్వీకారం చేస్తాను. అట్లాగే ధర్మ సంస్థాపనార్థాయ, అత్యంత ప్రధానమైన విషయం భగవంతుడికి ఏది అంటే ధర్మం. ఆ ధర్మం అన్న రెండక్షరాల మీదే ఈ జగత్తంతా కూడా నడుస్తూ ఉంటుంది. వేదోఖిలో ధర్మమూలం అంటారు. ఈశ్వర ప్రోక్తమైనటువంటి వేదము ధర్మం చెప్పడానికి తిరుగులేని అధికారి. అటువంటి వేదము ద్వారా మనందరికీ కూడా ధర్మ మార్గాన్ని ఆయన సువ్యవస్థితం చేశాడు. వేదము చేత పేర్కొనబడిన ధర్మ మార్గం ఏదున్నదో అది అనుష్ఠించి బ్రతికేటటువంటి వారు, ఆ ధర్మ మార్గంలో వెళ్ళేవారు ఎవరున్నారో వారి గురించి భగవంతుడు పరితపిస్తూ ఉంటాడు, వారి వెంట పరిగెడుతూ ఉంటాడు. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు భాగవతంలో. వాడి కోసం నేను వాడిని రక్షించట్లేదు, అంతటి ధార్మిక జీవనం ఉన్నవాడిని రక్షించకపోతే నేనున్నానని లోకం నమ్మదు. అందుకని నిజానికి అంత ధర్మాత్ముడైన వ్యక్తిని రక్షించడానికి కారణం, ఆయన్ని రక్షించడం కోసం ఆయన వెంట నేను పరిగెత్తడానికి కారణం నేనున్నానన్న ఉనికి నిరూపించడానికి అదే అవకాశం.
కాబట్టి ఆ ధర్మం అన్నది అంత గొప్పది. అటువంటి ధర్మ సంస్థాపనార్థాయ, ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ధర్మమునకు ఎప్పుడెప్పుడు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు ఆ ధర్మానికి కలిగిన ఇబ్బందిని తొలగించడం కోసం, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు. నన్ను నేను ఒక రూపంతో సృజించుకుని ఈ భూమి మీదకు వస్తున్నాను అంటాడు. అట్లా వచ్చిన అనేక అవతారాల్లో శ్రీరామావతారం మనుష్యకోటికి అందరికీ కూడా బాగా దగ్గరగా ఉండేటటువంటి అవతారం. ఒక నరుడు ఎట్లా ప్రవర్తిస్తాడో అట్లా ప్రవర్తించినటువంటి అవతారం రామావతారం. అటువంటి రామావతారం యొక్క వైభవాన్ని అంతటినీ కీర్తించినటువంటి కావ్యమైన రామాయణం అందరూ చదువుకోవలసింది, అందరూ వినవలసినది. రామాయణ కావ్యం గురించి మాట్లాడుతూ శ్రీరామాయణంలోనే బాలకాండలో వాల్మీకి ఒక మాట అంటారు. ఈ రామాయణం ఎందుకు చదువుకోవాలి అంటే ఆయుష్యం పుష్టిజనకం. ఎవరైతే ఈ శ్రీరామాయణ కావ్యాన్ని చదువుకుంటున్నారో, ఎవరు వింటున్నారో, ఎవరు చెప్తున్నారో వాళ్ళకి ఆయుష్యం, వాళ్ళకి ఆయుర్దాయం నిలబడుతుంది. అంటే ఒకవేళ ఏ కారణం చేతనైనా వాళ్ళకి జాతకంలో మారక దోషం వచ్చినా, అపమృత్యు దోషం వచ్చినా, ఆ అపమృత్యు దోషాన్ని తొలగించి దీర్ఘాయుర్దాయమును కటాక్షించగలిగినటువంటి శక్తి రామకథకి ఉన్నది. అందుకే రామకథకి మృత సంజీవని అని పేరు. ఎన్ని మాటలు విన్నప్పటికీ కూడా మళ్ళీ 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 రామకథ వింటూనే ఉంటారు. ఎందుకని అంటే దానికి ఏ తత్వాన్ని జోడించకుండా అదే రామకథని మీరు ఎన్ని మాటలు చదువుకోండి, ఎన్ని మాటలు వినండి, అది అమృతతుల్యంగా ఉంటుంది. అటువంటి శక్తి రామకథకి ఉంది. అందుకని అది ఆయుష్యం పుష్టిజనకం, అది పుష్టినిస్తుంది. ఇన్ని మాటలు వింటున్నాం కదా, ఇన్ని మాటలు వింటున్నప్పుడు అబ్బా రామాయణం మనకి తెలిసున్న కదా, ఆ మళ్ళీ తెలిసున్న దాన్ని ఏం వింటాం అని అనుకుని ఉంటే మీరందరూ ఇవాళ ఈ ప్రవచనానికి రావక్కర్లేదు. రామకథ తెలియని వాళ్ళు ఇందులో ఎవ్వరూ ఉండరు, అందరికీ రామకథ తెలుసు. అయినా ఎందుకు మళ్ళీ మళ్ళీ రామకథ వింటారు అంటే రామకథకి అంతర్లీనంగా ఒక గొప్ప లక్షణం ఉన్నది అన్నారు వాల్మీకి మహర్షి. అది సర్వశ్రుతి మనోహరం, అందరి యొక్క చెవులకు ఇంపుగా ఉంటుంది. శ్రీరామ కథ వింటుంటే మన కుటుంబ జీవనాన్ని మనం ఎలా దిద్దుకోవాలో అర్థమవుతుంది, సమాజంలో మనం ఎలా బ్రతకాలో అర్థమవుతుంది, ధర్మాన్ని ఎలా అనుష్ఠించాలో అర్థమవుతుంది. నీతి శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, ధర్మశాస్త్రం, పరిపాలనా శాస్త్రం, వాస్తుశాస్త్రం, అసలు అందులో లేనిది లేదు. సమస్తము శ్రీరామాయణమునందే ద్యోతకమవుతాయి. అందుకే ఆ రామ కథ ఎన్ని మాటలు విన్నా కూడా మళ్ళీ 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 వినాలని అనిపించే కథ ఏదైనా ఉంటే అది రామకథ. అందుకే సర్వశ్రుతి మనోహరం అన్నారు. ఈ మూడు గుణములతోనూ ప్రధానంగా ప్రకాశించేటటువంటి రామాయణ కావ్యము ఏది ఉన్నదో అది జనులందరికీ కూడా అత్యంత ముఖ్యమైన విషయం. నిజానికి శ్రీరామాయణం లోకంలో ఎంతకాలం చెప్పబడుతుంటుందో, రామాయణం ఎంతకాలం వింటారో, రామాయణం మీద ఎంతకాలం ఆదరణ ఉంటుందో అంతకాలం మనుష్యత్వం నిలబడుతుంది. మనిషిగా బ్రతకడం మీద అనురక్తి ఉండడము అన్నమాట శ్రీరామాయణం యొక్క ప్రవచనం మీద, శ్రీరామాయణానికి ఉండే ఆదరణ మీద ఆధారపడి ఉంటుంది. నరుడిగా వచ్చి ప్రవర్తించినటువంటి వాడు రామచంద్రమూర్తి. శ్రీరామాయణ కథని మీరు ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో కనపడి మీకు నిత్య జీవితంలో అనుష్ఠించవలసిన విషయాన్ని ప్రకాశింపచేయడం రామాయణానికి ఉన్న గొప్పతనం. మిగిలినటువంటి అవతారాలు ఎట్లా వచ్చాయో అట్లా భూదేవత చేసినటువంటి ప్రార్థన చేత నేను భూభారం తగ్గించడానికి వస్తున్నాను అని రాముడు రావడంగా కాకుండా రామావతారం రావడంలో ఉన్న ప్రధానమైనటువంటి సన్నివేశాన్ని బాలకాండలో దశరథ మహారాజు గారు చేసినటువంటి యజ్ఞమునందు కనపడుతుంది. దశరథ మహారాజు గారికి 60,000 సంవత్సరములు వచ్చేసినప్పటికీ కూడా సంతానం కలగలేదు. సంతానం కలగకపోతే సంతానమును పొందడానికి ఆయన అశ్వమేధ యాగం చెయ్యాలనుకున్నాడు.
యజ్ఞమునకు 3 లక్షణాలు ఉంటాయి. యజ్ఞం ఒకటి వ్యక్తిగతమైన అవసరాన్ని తీరుస్తుంది. ఏ అవసరము తీరకపోతే మనిషి దుఃఖాన్ని పొందుతూ ఉంటాడో, ఆ అవసరం తీరకుండా మనిషి దుఃఖాన్ని పొందడానికి ఏ పాపం కారణమైందో ఆ పాపమును తొలగించుకోవడానికి యజ్ఞము కారణమవుతుంది. అందుకని ఋష్యశృంగుడంతటి వాడు నీకు సంతానం కలగకుండా ఏ పాపం అడ్డొస్తోందో ఆ పాపాన్ని తొలగించడానికి మొట్టమొదట అశ్వమేధయాగం చేయిస్తానన్నాడు. అశ్వమేధయాగం చేస్తే సంతానము కలగడానికి ప్రతిబంధకమైన పాపము నివృత్తి అయింది. అదే యజ్ఞమును చేసిన కారణం చేత ఇహమునందు అన్ని అవసరములు తీరినప్పటికీ శరీర పతనానంతరము స్వర్గాది లోకములను పొందడానికి యజ్ఞము కారణమవుతుంది. మాకు ఇవేమీ అక్కర్లేదండి, మాకు ఇహమునందు ఈశ్వరుడన్నీ ఇచ్చాడు, అందరూ సంతోషంగా ఉన్నారు, ఎందుకు చేస్తున్నాం ఈ యాగం అంటే మాకేదో స్వర్గలోకం కావాలని చెయ్యట్లేదు, మాకేదో కోరిక తీరాలని చెయ్యట్లేదు, లోకం అంతా సుభిక్షంగా సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలి, ఎప్పటికీ బాగుండాలని ఈ యజ్ఞం చేస్తున్నాం అని చేసిన యజ్ఞము చేత లోకమంతా చల్లగా ఉంటుంది. లోకమంతా చల్లగా ఉండడానికి కారణం వర్షం. వర్షం పడాలి అంటే యజ్ఞం జరగాలి. అందుకే భాగవతంలో దశమస్కందంలో మఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మీసి ధీను గణము బ్రతుకు అంటారు. వర్షం పడితే భూమి మీద పంట పండితే మనకి కడుపు నిండుతుంది. శం ద్విపదే శం చతుష్పదే, 4 కాళ్ళున్నటువంటి ప్రాణులు కూడా కడుపు నిండా తిని పాలిస్తాయి. మనందరికీ ఆహారం సమృద్ధిగా లభిస్తే మళ్ళీ మనం యజ్ఞం చేస్తాం. మళ్ళీ యజ్ఞం చేసి దేవతలకు హవిస్సిస్తే హవిస్సు తిన్న దేవతలు సంతోషించి మళ్ళీ వర్షం కురిపిస్తారు. ఆ వర్షం ఆధారంగా ఈ సృష్టి అంతా నిలబడుతూ ఉంటుంది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవం, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయ, అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి అంటాడు గీతాచార్యుడు. అన్నము లభిస్తే ఆ అన్నము తిన్న కారణం చేత పురుషుని యందు అది శుక్రముగా మారుతుంది, స్త్రీ యందు శోణితముగా మారుతుంది. స్త్రీ పురుషుల కలయికలో శుక్రశోణితములు కలిసిన కారణం చేత మళ్ళీ అటువంటి ప్రాణుల ఉత్పత్తి జరుగుతోంది. ఆ అన్నము చేతనే ప్రాణులు పోషింపబడుతున్నాయి. అన్నము అంటే 2 అర్థాలు, మనము తినునది మనని తినునది అని. ఏ అన్నము తినకుండా ఉంటే మనం రోగం లేకుండా ఉంటామో అటువంటిది తినకుండా ఉండడంలో నిగ్రహం పాటించకుండా జిహ్వచాపల్యం కొద్దీ తిన్నదే విషమై శరీరము పడిపోవడానికి కారణమవుతుంది. కాబట్టి మనని తినునది అన్నం, మనము తినునది అన్నం, 2 అర్థాలు. కాబట్టి అన్నమే సృష్టికర్త, అన్నమే స్థితికర్త, అన్నమే ప్రళయకర్త. కాబట్టి అన్నం పరబ్రహ్మం అనడానికి కారణం అదే అన్న సూక్తం. అహమన్నమన్నాదో అంటుంది. కాబట్టి అటువంటి అన్నము లభించడానికి యజ్ఞము కారణం. అంటే లోకమంతా సుభిక్షంగా ఉండాలన్నా యజ్ఞం చెయ్యాలి. శ్రీరామాయణం మనిషి జీవనానికి ప్రధానమైన విషయముల గురించి ప్రస్తావన. ఈ యజ్ఞం చేసి తనకి సంతానం కలగడానికి ప్రతిబంధకంగా వచ్చిన పాపాన్ని తొలగించుకోవాలని దశరథ మహారాజు గారు సంకల్పం చేసి అశ్వమేధయాగం చేశాడు. ఇప్పుడు అశ్వమేధయాగం వల్ల పాపం పోయింది. ఇప్పుడు కామ్యం ఉన్నది, అవసరం ఉన్నది. ఏమిటి అవసరం అంటే పుత్ర సంతానాన్ని పొందాలి. ఆ పుత్ర సంతానాన్ని పొందడానికి, ఆ కోరిక తీరడానికి, అవసరం తీరడానికి పుత్రకామేష్టి అని మళ్ళీ ఒక ఇష్టిని చేశాడు. ఋష్యశృంగుడు దశరథుడి దగ్గరికి వచ్చి ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వశిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అన్నాడు. అధర్వశిరసి మంత్రములను నేను అనుసంధానం చేసి నీ చేత పుత్రకామేష్టి చేయిస్తాను. ఈ పుత్రకామేష్టి చేత సంతృప్తి పొందినటువంటి దేవతల యొక్క అనుగ్రహము వలన నీ ఈప్సితము నెరవేరుతుంది, నీ కోరిక తీరుతుంది, నీ అవసరం నెరవేరుతుంది, నీకు సంతానము కలుగుతుంది అన్నాడు. అన్నప్పుడు అక్కడ యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం చేస్తుంటే యజ్ఞంలో హవిస్సు తీసుకోవడానికి దేవతలు, గంధర్వులు, మనం ఎవరెవరికి హవిస్సు ఇవ్వాలని సంకల్పం చేశామో వాళ్ళందరూ వస్తారు.
ఉదాహరణకి నేను మా ఇంట్లో ఏదో ఒక శుభకార్యం చేసి కొంతమందిని భోజనానికి రండి అని ఆహ్వానం చేశాననుకోండి, వాళ్ళు మా ఇంటికి వచ్చి భోజనం చేయాలి. అందుకని వాళ్ళందరూ వస్తారు భోజనం చేయడానికి. వచ్చిన తరువాత భోజనం పెడతాం. యజ్ఞం చేసినప్పుడు, హవిస్సు ఇచ్చినప్పుడు దేవతలు అక్కడికి వస్తారు. ఒకప్పుడు ఆ తపశ్శక్తి ఉండేది కాబట్టి వచ్చిన దేవతలందరినీ చూడగలిగిన శక్తి ఉండేది. ఆ తపశ్శక్తి క్షీణించిపోయిన తరువాత, శరీరములకు ఆ పటుత్వం పోయిన తరువాత వచ్చినా కూడా దివ్యమైనటువంటి రూపాలని చూడగలిగిన శక్తి కంటికి నశించిపోయింది. అందుకని చూడలేకపోవడం అన్నది తటస్థిస్తూ ఉంటుంది. కానీ ఇప్పటికీ మహాత్ములైన వాళ్ళు దేవతా సంచారాన్ని గమనించి మాట్లాడటం జరుగుతుంది. కంచి కామకోటి పీఠానికి 68వ పీఠాధిపతులైనటువంటి ప్రాతస్మరణీయులు మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకప్పుడు పాడుపడిపోయిన దేవాలయంలో హనుమతో మాట్లాడుతుండగా ప్రత్యక్షంగా చూసిన ఒక మహాన్ పురుషుడు ఈ మధ్యకాలంలో ఆయన శరీరం విడిచిపెట్టేశారు. ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నారనుకుని బయట ఉండిపోతే, ఆ బయట ఉన్న అంతేవాసులు ఎవరితో మాట్లాడతారంటే అది పాడుపడిపోయిన ఆలయం, స్వామివారు విశ్రాంతి తీసుకుంటున్నారు, వెళ్ళండి అంటే లోపలికి వెళ్ళారు. లోపలికి వెళితే ఎవ్వరూ లేరు, స్వామివారు ఒక్కరే ఉన్నారు. మరి ఇప్పటిదాకా మీరు ఎవరితో మాట్లాడారు అని అడిగారు చనువు కొద్దీ. నువ్వు విన్నావా అని అడిగారు. నేను విన్నాను అన్నారు. నీకు ఏం అర్థమైంది అన్నారు. అంత బాగా అర్థం కాలేదు, మీరు సంస్కృతంలో మాట్లాడారు అన్నారు. ఆయన పెద్ద నవ్వు నవ్వి హనుమతో మాట్లాడానోయ్ అన్నారు. అంతవరకే, ఇంకా అంతకు మించి ఆయన చెప్పలేదు, ఈయన స్వతంత్రించి అడగలేదు. అంటే మహాత్ములైన వారు దేవతా సంచారాన్ని గమనించి మాట్లాడగలరు. ఒకప్పుడు యజ్ఞయాగాది క్రతువులు జరుగుతుంటే దేవతలు అట్లా వస్తూ ఉండేవారు, వచ్చి స్వీకరించేవారు హవిస్సుని. కాబట్టి తతో దేవర్షి గంధర్వాహ సిద్ధాశ్చ పరమర్షయ భాగం ప్రతి గ్రహీతార్థం సమవేత యథావిధి అన్నారు మహర్షి. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క హవిర్భాగములను పొందడం కోసం తతో దేవా సగంధర్వాహ, దేవతలు గంధర్వులతో కలిసి, సిద్ధాశ్చ పరమర్షయ, సిద్ధులు గొప్ప గొప్ప మహర్షులు వీళ్ళందరూ కూడా యజ్ఞవాటమునందు కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉండగా సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఆయన సృష్టికర్త అనేటప్పటికీ సమస్త బ్రహ్మాండములను సృజించినవాడు కాబట్టి ఆయన మీద గౌరవం. ఇంట్లో నాన్నగారిని నాన్నగారు అని ఎలా గౌరవిస్తారో, సృష్టికర్త కాబట్టి ఆయనకి మర్యాద, గౌరవం. కాబట్టి బ్రహ్మగారు రాగానే సభలో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. నిలబడి ఇన్నాళ్ళకి ఈయన దర్శనమైంది, ఇప్పుడు మనకున్నటువంటి కష్టాన్ని ఆయనకి చెప్పుకోవాలన్నారు. అనుకుని భగవంతత్ప్రసాదేన రావణో నామరాక్షస సర్వాన్నో బాధతే వీర్యఛాచితుం తన్నశక్నుమ నైనం సూర్య ప్రతిపతి పార్శ్వే వాతిన మారుత చరోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపిన కంపతే అన్నారు. స్వామి, మీరు వరం ఇచ్చారు రావణాసురుడికి. ఆయన అవధ్యుడు, ఎవరి చేత సంహరింపబడడం, ఎవరి చేత సంహరింపబడని మీరిచ్చినటువంటి ఆ వరాన్ని అవకాశంగా తీసుకొని ఇవాళ ఆయన భగవంతుని చేత రచింపబడిన సృష్టి విధానానికి నియమములను పెడుతున్నాడు. నైనం సూర్య, ఆయన వెడుతుంటే రోహిణీ కార్తెలో ఎంత వేడిగా ఎంత ప్రకాశవంతంగా ప్రకాశించాలో అట్లా సూర్యుడు ప్రకాశించడానికి వీల్లేదు. రావణాసురుడు అంతఃపురంలోంచి బయటికి వచ్చాడు, వెడుతున్నాడని ఆయన చల్లగా ఉండాలి. ప్రతిపతి పార్శ్వే వాతిన మారుత, గాలి గట్టిగా వీచడానికి వీల్లేదు. ఆయనకి ఎంతవరకు అనుకూలంగా ఉంటుందో అంతవరకు మాత్రమే వీచాలి. చెలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే, ఆయన సముద్రం ఒడ్డుకెళ్ళి నిలబడితే పొరపాటున సముద్ర తరంగములు కదిలి వచ్చి ఆయన పాదములకు కానీ పంచకి కానీ ఆ నీరు తగలకూడదు. అందుకని అకస్మాత్తుగా కెరటములు లేకుండా సముద్రం ఒక చెరువులా మారిపోవాలి. ఆయన యజ్ఞయాగాది క్రతువులు జరగనివ్వడు, మహర్షులను వీధిస్తున్నాడు, అప్సరోకాంతల్ని చెరబడుతున్నాడు. ఎవరెవరు ధార్మికమైన జీవనం చేస్తున్నారో వాళ్ళందరినీ బాధ పెడుతున్నాడు. మరి మీరు ఆయనకి అంత తీవ్రమైన వరాలు ఇచ్చేశారు, అవధ్యుడు, ఎప్పటికి మాకు శాంతి కలుగుతుందని అడిగారు. అడిగితే బ్రహ్మగారు కాసేపు ఆలోచించి, నిజమే ఆయన నన్ను వరాలు అడిగిన మాట వాస్తవం, కానీ తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ,
రావణాసురుడు నన్ను వరం అడిగినప్పుడు ఒక మాట అన్నాడు, నేను మిగిలిన వారి చేతులలో మరణించను అన్న విషయాన్ని ప్రస్ఫుటంగా అడిగాడు. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అటువంటి వాళ్ళ చేతిలో మరణించనని అడిగాడు. అడిగినవాడు అక్కడతో ఊరుకోకుండా మనుష్యుల చేతిలో నేను మరణించనన్న వరాన్ని నేను అడగను. ఎందుకు అడగను అంటే, తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ. గడ్డిపరకతో సమానం మనిషి. గడ్డిపరకతో సమానమైన మనిషి చేతిలో నేను మరణించనని కొత్తగా నిన్ను వరం అడగనా? అందుకని అడగనన్నాడు. కాబట్టి మనుష్య జన్మని ఆయన అవమానపరిచాడు. మనుష్యుడంటే గడ్డిపరకతో సమానము అని నిర్ధారించాడు. కాబట్టి మనుష్యుడు చంపగలడు అన్నాడు. అసలు భగవంతుడు చేసిన సృష్టిలో పరమాద్భుతమైన ప్రాణి ఎవరైనా ఉంటే మనుష్యుడే. ఎందుకంటే జంతువునాం నరజన్మ దుర్లభం అని. ఏ జన్మైనా వస్తుందేమో కానీ 84 లక్షల జీవరాశులలో నరుడిగా జన్మించడం అంత తేలిక కాదు. ఎందుకనంటే నరుడు ఒక్కడే ముప్పోకల పోగలడు. నాకు శాస్త్రమే ప్రమాణం. శాస్త్రం ఎట్లా చెప్పిందో నేను అట్లాగే బ్రతుకుతాను. అట్లా బ్రతకడం చేత ఈశ్వరుడి ప్రీతికి పాత్రుడనవుతాను అని కేవలము శాస్త్రమును ప్రమాణము చేసుకుని బ్రతికిన వాడెవరో ఆయన సంపాదించుకున్న పుణ్యం కారణంగా శరీర పతనానంతరం దేవలోకంలో, స్వర్గలోకంలో ఆయన దేవతా పదవులను అధివసిస్తాడు. అంటే ఆయన దేవలోకానికి వెళ్ళగలడు. నాకు శాస్త్రంతో ప్రమాణం లేదు, గురువుతో ప్రమాణం లేదు. నా ఇంద్రియములు సంతోషపడితే చాలు, నా మనసు సంతోషిస్తే చాలు. ఈ భూమి మీద ఉన్నన్నాళ్ళు నాకు ఏవి సుఖం అనిపిస్తే అవి అనుభవిస్తాను అని శాస్త్రధిక్కారము, గురుధిక్కారము చేసి స్వతంత్రించి పుణ్యకర్మ అన్న దానితో సంబంధం లేకుండా పాపముల ద్వారా అనురక్తిని పొందుతూ బ్రతికేసిన వాడెవరో ఆయన శరీర పతనానంతరము కొన్ని కోట్ల జన్మలు తిరియక్కవుతాడు. తిరియక్ అంటే భూమికి అడ్డంగా వెన్నుపాము ఉండేటట్టుగా పుట్టి అడ్డంగా వెన్నుపాము పెరిగే ప్రాణిని తిరియక్కులు అంటారు. కుక్కలు, పందులు మొదలైనవి. అటువంటి ప్రాణిగా మారిపోతాడు. అంటే అదే మనిషి దేవత కాగలడు, అదే మనిషి జంతువైపోగలడు. నాకు పుణ్యము వద్దు, పాపము వద్దు. నాకు కావలసింది ఈశ్వరుడు సంతోషించడం ఒక్కటే. నేను చేస్తున్న ఏ పని వలన నాకు పుణ్యము కావాలని నేను అడగను. ఎందుకనంటే పుణ్యము చేరిందనుకోండి ఖాతాలోకి, ఆ పుణ్యాన్ని కూడా అనుభవించాలి కాబట్టి దానికోసం ఏదో మంచి జన్మ తీసుకోవాలి. చాలా గొప్ప ఐశ్వర్యవంతుడు అవ్వాలి, లేకపోతే అధికారి కావాలి, లేకపోతే పెద్ద పరిపాలకుడు కావాలి, గొప్ప విద్వాంసుడు కావాలి. దీని వలన కీర్తి, భోగం అన్నీ ఉంటాయి. కానీ దాని వలన ఉపయోగం ఏమిటి? జన్మంటూ ఎత్తవలసి వచ్చింది కదా. నన్ను బంగారు సంకెళ్లతో కట్టేశారని బంగారు సంకెళ్లలో ఉన్నవాడు ఇనప సంకెళ్లతో కట్టిన వాడిని చూసి నవ్వాడు అనుకోండి, ఏమిటి ప్రయోజనం? ఇద్దరినీ కట్టేశారు. ఒక ఆయన్ని బంగారు సంకెళ్లతో కట్టారు, ఒక ఆయన్ని ఇనప సంకెళ్లతో కట్టారు. దీంతో కట్టినా కట్టడం యథార్థం కదా. అట్లాగే పుణ్యమును అనుభవించడం కోసమని భోగం అనుభవించడానికి అర్హత కలిగిన జన్మలను పొందడం కూడా బంధనహేతువే. అందుకని నాకు పుణ్యం కావాలని నేను చెయ్యట్లేదు. ఈ మంచి కర్మలు దేనికి చేస్తున్నాను అంటే అవి చేయడం చేత ఈశ్వరా నువ్వు ప్రీతి చెందుతావు. వీడికి నేను మనుష్య జన్మ ఇచ్చినందుకు వీడు మంచి కర్మలు చేస్తున్నాడని నువ్వు సంతోషిస్తే నాకు చాలు, అంతే. నేను చెడ్డ కర్మ చెయ్యను. ఎందుకు చెయ్యనంటే నేను అది చేస్తే నువ్వు చిన్నపుచ్చుకుంటావు. నేను వద్దన్న పని నువ్వు ఎందుకు చేశావు అని అడుగుతావు. ఆయన వద్దన్న పనే పాపం కాబట్టి నేను చెయ్యను. అప్పుడు ఏమైంది? నిరతిశయ ప్రీతి అంటారు భగవంతుడి మీద. ఏది చేస్తున్నా భగవంతుడి యొక్క ప్రీతి కొరకే. అప్పుడు ఇక నువ్వు నేను అది రెండెందుకు? ఎప్పుడు ఏం ఆలోచిస్తావు? నా గురించి ఆలోచిస్తావు. ఇక రెండెందుకు? నువ్వు నాలో కలిసిపోమ్మని భగవంతుడు నదిని సముద్రమునందు కలుపుకున్నట్లు కలుపుకుంటాడు జ్ఞానమునిచ్చి. ఆ జ్ఞానం పుస్తకం చదువుకుంటే వచ్చేది కాదు. ఉత్తమ కర్మలను, శాస్త్రీయ కర్మలను నిరపేక్షగా ఈశ్వరానుగ్రహమును మాత్రమే అపేక్షించి చేసిన వ్యక్తి ఎవరుంటాడో ఆయనకు చిత్తశుద్ధినిచ్చి చిత్తశుద్ధిని పాత్రత చేసి ఆ పాత్రతని అడ్డుపెట్టి భగవంతుడు జ్ఞానమును కటాక్షిస్తే ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకొని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతున్నాడు. కాబట్టి
అటువంటి మోక్షమును పొందాలన్నా, శాశ్వతమైన రీతిలో జనన మరణ చక్రము నుండి విడుదల పొందాలన్నా మనుష్య జన్మకే సాధ్యం. దేవతలు కూడా మోక్షాన్ని పొందరు. ఎందుకంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం అయిపోతే దేవతలు కూడా తమ పదవులలోంచి జారి మళ్ళీ భూమి మీదే పడిపోతారు. మనిషి ఒక్కడే ముప్పోకల వెళ్ళగలడు. ఇంత గొప్ప జన్మ అయిన మనుష్య జన్మని రావణాసురుడు అవమానించాడు కాబట్టి ఇప్పుడు మనుష్యుడు అవమానింపబడడం పక్కన పెడితే రావణుణ్ణి వధించడానికి యోగ్యమైన వాడు మనుష్యుడు. అడగలేదు కాబట్టి రావణాసురుడు వరం, మనిషి చేతిలో మరణిస్తాడు రావణాసురుడు అన్నారు బ్రహ్మగారు. అక్కడ సభలో ఉన్నవాళ్ళు ఎవరు? సభలో ఉన్నవాళ్ళందరూ మనుష్యులే ఉన్నారు. దశరథుడి యొక్క పరివారం అంతా అక్కడ ఉన్నారు యజ్ఞం చేయించడానికి. ఇప్పుడు ఇక్కడ సభ జరుగుతుంటే సభకి ఏర్పాట్లు చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? మనుష్యులే ఉంటారు. ఇక్కడ దేవతలు రారు కదా ఏర్పాట్లు చేయడానికి, మనుష్యులు చేసిన ఏర్పాట్లే ఉంటాయి. అట్లాగే అక్కడ కూడా దశరథుడు చేస్తున్న యాగం కాబట్టి మనుష్యులే ఉన్నారు. హవిస్సు అందుకోవడానికి దేవతలు వచ్చారు. ఆ సభలో ఎవరైనా చటుక్కున మనిషి చేతిలో మరణిస్తాడు కాబట్టి నేను వెళ్ళి రావణాసురుణ్ణి సంహరించేస్తానని తొందరపడిపోతాడేమో. రావణుణ్ణి సంహరించడం అంత తేలిక కాదు. అంతటి గొప్ప పరాక్రమవంతుడు, అంత తపశ్శాలి, అన్ని వరాలు పొందినవాడు. ఆయన చూపించేవట ఐరావత విషాణాగ్రైరాపీడన కృతైవ్రణవు విష్ణుచక్ర పరీక్షితవు అనేవట. ఇక్కడ చూసావా ఘాటుంది, అది విష్ణువు తన సుదర్శన చక్రం పెట్టి కొడితే ఆ ఘాటు పడింది అనేవాట. విష్ణువు సుదర్శన చక్రం పెట్టి కొడితే చచ్చిపోకుండా ఘాటు పడిందని బయటకు వచ్చినవాడు. ఐరావత విషాణాగ్రైరాపీడన కృతైవ్రణవు వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితవు. ఈ ఐరావతం ఇంద్రుడు ఎక్కి నా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు తన యొక్క దంతముల చేత కుమ్మింది. ఆ దంతముల ఒరిపిడికి ఇదిగో ఇక్కడ గాయమైందని చూపించేవాట. ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొట్టాడు, ఇక్కడ పుండు పడి మచ్చబడిందనేవాట. అంటే అవన్నీ ఆయన పరాక్రమ చిహ్నాలు, ఆయన శరీరం మీద ఉన్నటువంటి మచ్చలు. అంతటి పరాక్రమవంతుడు. అటువంటి పరాక్రమవంతుడైన రావణాసురుణ్ణి కేవలం మనుష్యుడిని ఎవరు పడితే వాళ్ళు సంహరించడం సాధ్యం కాదు. ఎవరైనా తొందరపడి వెళ్ళిపోతారేమో అన్నది ఈశ్వర కారుణ్యం. అందుకని ఏతస్మిన్నంతరే విష్ణురూపయాతో మహాద్యుతి శంఖచక్రకటాపాణి పీతవాస జగత్పతి. వెంటనే ఆ సభలో పచ్చని పీతాంబరం కట్టుకుని శంఖచక్ర గదా పద్మములతో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. వెంటనే దేవతలందరూ లేచారు. వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలన్నీ చెప్పారు. మీరు మనుష్యుడిగా అవతరించండి భూమి మీద. మీరు మనుష్యుడిగా వస్తే రావణ సంహారం అవుతుంది. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని ఆలోచించండి. వాళ్ళకి బాధ ఏమిటి? రావణుడు పెడుతున్న బాధ. ఇప్పుడు రావణ సంహారం ఎవరి వల్ల జరగాలి? మనుష్యుడి వల్ల జరగాలి. వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువుని స్వామి మీరు నరుడిగా రండి, వచ్చి రాక్షస సంహారం చేసేయండి అని అడిగారనుకోండి, అయిపోయింది కదా విషయం. కానీ విచిత్రం ఏంటంటే రామాయణంలో వాళ్ళు అలా అడగలేదు. వాళ్ళన్నారు విష్ణోః పుత్రత్వమాగచ్చ కృత్వాత్మానం చతుర్విధం అన్నారు. ఓ శ్రీ మహావిష్ణువా, నువ్వు దశరథ మహారాజు గారికి నలుగురు కొడుకులుగా రా అన్నారు. ఎందుకు నలుగురు కొడుకులు? నలుగురు నరులైతే తప్ప రావణాసురుణ్ణి సంహరించలేరు. నలుగురు నరులు కలిసి చంపాలి అన్నారు అనుకోండి, అప్పుడు నలుగురుగా రండి అని అడగాలి. కానీ అలా చెప్పలేదుగా బ్రహ్మగారు. నరుడి చేతిలో మరణిస్తాడన్నారు. కానీ వీళ్ళు అడగడం మాత్రమే అని అడిగారంటే విష్ణో పుత్రత్వమాగచ్చ, ఓ శ్రీమన్నారాయణ మీరు దశరథ మహారాజు గారికి నలుగురు కొడుకులుగా రండి. మిమ్మల్ని మీరే నాలుగుగా మీ తేజస్సుని దశరథ గర్భమున దశరథుని యొక్క సంతానముగా ఆయన ధర్మపత్నుల యందు ప్రవేశపెట్టి రండి. వస్తే అప్పుడు రాక్షస సంహారం జరుగుతుంది, లోకం ప్రశాంతంగా ఉంటుంది. ఈ రావడం దశరథుడి కడుపునే నేను ఎందుకు రావాలి? మీది ఇచ్ఛ. ధర్మ సంస్థాపనార్థం రావణ వధ కోసం నన్ను ఒక నరుడిగా రండి అని అడగడం వరకు అభ్యంతరం లేదు. నేను దశరథుడు కడుపునే పుట్టాలి అని అడగడానికి మీరెవరు? అట్లా ఎందుకు అడుగుతున్నారు అని మీరు అనుకుంటున్నారేమో. మేము ఎందుకు అడుగుతున్నామంటే ధర్మజ్ఞస్య
దశరథ మహారాజు గారికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆయన ధర్మజ్ఞుడు, ధర్మమును తెలుసున్నవాడు. వదాన్యస్య, ఆయన తెలిసి ఉండడం ఒకెత్తు, అనుష్ఠించడం ఒకెత్తు. తెలుసు కానీ ఆయన ఏం అనుష్ఠించడం. రావణాసురుడికి తెలియని ధర్మం ఏం లేదు, ఆయన వేదమంతా చదువుకున్నాడు. కానీ ఆయనకి ధర్మం అర్థం చేసుకోవడం వరకే, అనుష్ఠించడానికి పనికిరాదు. అందుకే సీతమ్మ ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. నువ్వు చదువుకోవడానికి తెలుసుకోవడానికే పనికొచ్చింది తప్ప నువ్వు అనుష్ఠించడానికి నీకు పనికి రాలేదు ధర్మం. నువ్వు అనుష్ఠించనిదేదో అది నిన్ను కాపాడదు. నాకు ధర్మం అంతా తెలుసండి అంటే కాదు కాపాడేది, తెలిసున్న ధర్మాన్ని నువ్వు అనుష్ఠిస్తే ధర్మాన్ని నిన్ను కాపాడుతుంది. కాబట్టి ధర్మాన్ని అనుష్ఠించిన వాడి ముందు ధర్మం తెలుసుకున్నవాడు నిలబడలేడు. అనుష్ఠానము గొప్పది ధర్మం విషయంలో. అనుష్ఠానము చెయ్యడానికి తెలిసి ఉండాలి కాబట్టి ధర్మం తెలుసుకోవడానికి వేదం చదువుకుంటారు. వేదం చదువుకోలేకపోతే స్మృతి తెలియకపోతే పురాణము తెలియకపోతే శిష్టాచారము లేకపోతే నాకెవరు అలాంటి వాళ్ళు పరిచయం లేరండి అంటే అంతరాత్మ ప్రబోధం. ధర్మానికి 5 ప్రమాణములు ఉంటాయి, 6వ ప్రమాణం ఉండదు. ఈ 5 ప్రమాణముల ద్వారా ధర్మాన్ని అనుష్ఠానం చేస్తారు. అయినప్పుడు ఆ ధర్మమును పాటించగలిగిన వాడు దశరథ మహారాజు గారు. ఆయనకి ధర్మము తెలుసు, ధర్మమును అనుష్ఠిస్తాడు. వదాన్యస్య, ఆయన ఇతరులకు ఉపకారం చేయడంలో అందరికన్నా ముందు ఉంటాడు. అంటే గుణముగా ఆయన దయ వ్యక్తమైంది. ఆయనకి దయ ఉందండి కానీ ఎవ్వరికీ ఉపకారం చేయడు అంటే ఏమిటి ఉపయోగం దానివల్ల? కాదు. దయ కలిగిన వాడు ఇతరులు ఆర్తితో ఉన్నప్పుడు ముందుకొచ్చి తను కష్టపడినా అవతలకారికి ఉపకారం చేసిన వాడెవరో ఆయన గొప్పవాడు. దశరథుడు వదాన్యస్య మహర్షి సమతేజస, మహర్షులు వేదాన్ని చదువుకుని వేదాన్ని అనుష్ఠించినట్లు తద్వారా తేజస్సుని పొందినట్టు తేజస్సును పొందినవాడు దశరథ మహారాజు గారు. అంత గొప్పవాడు కాబట్టి ఆయనకి కుమారులుగా మీరు రండి, నలుగురుగా రండి అని అడిగారు. నిజానికి ఇక్కడ నలుగురిగా విష్ణువు రాబట్టి అక్కడ నలుగురిగా జనక మహారాజు గారి తమ్ముడు కుశధ్వజుడికి ఇద్దరిద్దరు ఆడపిల్లలుగా అమ్మవారు రావలసి వచ్చింది. సీతమ్మ అట్లాగే లక్ష్మణస్వామి కోసం అని చెప్పి, భరతుడి కోసం అని చెప్పి, శత్రుఘ్నుడి కోసం అని చెప్పి కూడా భార్యలు వాళ్ళ ఇద్దరి కడుపున ఇద్దరిద్దరు ఆడపిల్లలుగా పుట్టవలసి వచ్చింది కదా. అట్లా నలుగురు అక్కడ రావలసి వచ్చింది భార్యలు, ఇక్కడ నలుగురుగా విష్ణువు రావలసి వచ్చింది. అసలు నలుగురుగా రమ్మని అడగవలసిన అవసరం ఏమిటి రామాయణంలో? అలా అడగకుండా ఏమండి మీరు వచ్చి రావణ సంహారం చేయండి అన్నారు అనుకోండి, వచ్చేస్తాడు రాముడు. మిగిలిన అవతారాలకి రామాయణంలో రామావతారానికి ఒక ప్రధానమైన వ్యత్యాసం మీకు కనపడుతుంది. మిగిలిన అవతారాలలో ప్రధాన లక్ష్యం ఏదో అది పూర్తి చేసి అవతారము పరిసమాప్తమవుతుంది. వామనమూర్తి అవతారం ఉందనుకోండి, కేవలముగా బలిచక్రవర్తిని నిగ్రహించి బలిచక్రవర్తి రాజ్యాన్ని దానంగా తీసుకుని ఇంద్రుడికి ఇచ్చేసిన తర్వాత అవతార పరిసమాప్తి చేసేశాడు. అదితికిచ్చిన మాట ప్రకారం రవి మధ్యాహ్నమునందుదయింప గ్రహతారాచంద్రభద్రస్థితిని శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టె వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్ అంటారు. ఆయన వామనమూర్తిగా వచ్చి బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్ని దానం పట్టి 3 అడుగులని మిషపెట్టి 3 అడుగులు నాకు చాలయ్యా అని 3 అడుగులు ఇస్తున్నాను అని వామనమూర్తి అన్న తర్వాత ఇంతంతై వటుడు ఇంతయై మరుగుతానింతై అభోవీధిపై అంతైతో యదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండకుచు బ్రహ్మాండంత సంవర్ధి అయ్యని పెరిగిపోయి సమస్త బ్రహ్మాండములను కొలిచి బలిచక్రవర్తి యొక్క రాజ్యాన్ని ఇంద్రుడికి ఇప్పించి తన యొక్క ప్రధానమైన అవతార ప్రయోజనం పూర్తయిపోగానే వామనావతారాన్ని పరిసమాప్తం చేశాడు. నరసింహస్వామి అంతే. కానీ రామావతారంలో రావణ సంహారం చేసేసిన తరువాత నేను నా అవతారాన్ని పరిసమాప్తం చేస్తానని రాముడు అనలేదు. ఆయన అన్నాడు, హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహన్ దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ వత్సామి మానుషే లోకే
పాలయం పృథివీమిమాం. ఆయన అన్నాడు, నేను పరమ దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు, కారణం లేకుండా నేను సంహరించాను. రావణాసురుడు చేస్తున్న పెద్ద దౌష్ట్యం ఏమిటి అంటే ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళనందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. అందుకని రావణ సంహారం చేయడానికి నరుడిగా వస్తాను. నరుడిగా వచ్చి కేవలం రావణ సంహారం చేసిన తర్వాత అవతార పరిసమాప్తి చెయ్యను. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటాను. రాజ్య పరిపాలన చేస్తాను. వక్ష్యామి మానుషేలోకి, ఈ మర్త్యలోకంలో అందరూ మనుష్యులు ఎలా ఉంటారో అట్లా నేను ఉంటాను. భార్యని స్వీకరిస్తాను, సంతానమును పొందుతాను, రాజ్య పరిపాలన చేస్తాను, అమ్మలతో ఉంటాను, కష్టసుఖాలు అనుభవిస్తాను, తండ్రి మరణిస్తే కన్నీళ్లు పెడతాను, కష్టం కలిగినప్పుడు విచలితుణ్ణవుతాను, మళ్ళీ ఊంచుకుంటాను ధర్మము వలన. ఒక మనిషి జీవితం ఎంత గొప్పదో నిరూపణం చేయడానికి మనిషిని చులకన చేసి రావణాసురుడు మాట్లాడాడు. కాబట్టి మనిషి చాలా గొప్పవాడు, మనిషి జన్మ చాలా గొప్పది అని నిరూపించడానికి 11,000 సంవత్సరములు ఈ భూమి మీద నేనుంటానని ప్రతిజ్ఞ చేసి వచ్చినటువంటి అవతారం రామావతారం. అయితే ఇందులో విశేషం ఏమిటంటే అసలు ఆ శ్రీ మహావిష్ణువు దేవతల యొక్క కోరిక మేరకు నలుగురిగా వచ్చాడు. అయితే వాళ్ళ నోటి వెంట నలుగురుగా రమ్మని ఎందుకు అడగడం? నేను ఇందాక అన్నాను, మళ్ళీ మళ్ళీ అంటున్నాను, ఒకటిగా వస్తే చాలుగా రావణ సంహారానికి కాదు. మీరు రామాయణ కావ్యాన్ని పరిశీలిస్తే మీకు ఒక గొప్ప విషయం కనపడుతుంది. రామాయణంలో ఎప్పుడు ఏది జరగాలో అది వాక్కు ద్వారా జరిపిస్తూ ఉంటారు. వాక్కు ద్వారా జరగడానికి ఎప్పుడెప్పుడు అవసరమో అప్పుడప్పుడు సరస్వతీదేవి ఎవరి నాలుక మీద ఎట్లా నిలబడాలో అట్లా నిలబడుతూ ఉంటుంది. ఆవిడ పాడు చేసేయాలి వీడిని, వీడు కానీ వృద్ధిలోకి వస్తే లోకము పాడైపోతుందనుకుంటే వాడి చేత కోరరాని వరం కోరిస్తుంది. కుంభకర్ణుడి చేత అలా కోరించింది. అంత తపస్సు చేసి నేను ఇప్పుడు నిద్రపోవాలని అడిగాడు. అట్లాగే వాల్మీకి మహర్షి యొక్క నాలుక మీద నిలబడి 16 గుణములు కలవాడెవరు అని అడిగించి రామాయణ కావ్యం రావడానికి కారణమైంది. సరస్వతీదేవి ఎవరి నాలుక మీద ఎట్లా నర్తిస్తుందో దాన్ని బట్టి రామాయణం మలుపు తిరుగుతూ ఉంటుంది. అందులో విశేషం దేవతల యొక్క నాలుక మీద నిలబడి అట్లా అడిగించింది కూడా నిజానికి సరస్వతీదేవి. ఆమె అట్లా అడిగించి విష్ణువు నలుగురిగా వచ్చేటట్టు చేసింది. ఎందుకు నలుగురిగా వచ్చేటట్టు చేయాలి అంటే నలుగురిగా వస్తే తప్ప నరుడి గొప్పతనాన్ని నిరూపించడం సాధ్యం కాదు. ఒకడిగా వచ్చి నిరూపణం చేస్తే కావ్యం నరుడు అర్థం చేసుకోవడానికి అంత తేలికగా ఉండదు. నలుగురిగా వచ్చినప్పుడే రామాయణ కావ్యం ద్వారా నరుడి గొప్పతనం తెలుసుకోవడం చాలా తేలికవుతుంది. అందుకని నలుగురిగా రమ్మని దేవతలు అడిగారు. నలుగురిగా రాముడు వచ్చాడు. రాముడు వచ్చాడంటే విష్ణు వచ్చారు. అందులో అట్లా రావడానికి కావలసినటువంటి నేపథ్యం నడవాలి. అందుకే బుద్ధిని ప్రచోదనం చేసింది అమ్మవారు దశరథ మహారాజు గారికి. మీరు చూడండి, ఉన్నది ముగ్గురే భార్యలు. భార్య వేరు, పత్ని వేరు. పత్ని అంటే యజ్ఞం చేసినప్పుడు యజ్ఞంలో యజమానితో పాటు పక్కన కూర్చోడానికి ఎవరికి అధికారం ఉందో వాళ్ళని పత్ని అంటారు. అందుకే మనం సంకల్పం చెప్తే ధర్మపత్ని సమేతస్య అంటాం. ఆమె ధర్మపత్ని, ఆమె కామపత్ని కాదు. ఆమె వలన సంతానమును పొందాలి. ధర్మ ప్రజా సంపత్త్యర్థం అని కదా వివాహంలో సంకల్పం. ధార్మికమైన సంతానమును పొందాలి. కామము ధర్మము చేత కట్టబడాలి. కట్టబడి సంతానము రావాలి. లేకపోతే అది అధర్మ సంతానం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ముగ్గురే పత్నులు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ముగ్గురు పత్నుల యందు విష్ణువు నలుగురిగా రావాలి. ఆ పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞపురుషుడు వచ్చాడు, పాయస పాత్ర ఇచ్చాడు. ఇప్పుడు ఆ పాయసాన్ని ముగ్గురికి 3 వంతుల కింద ఇచ్చేసాడు అనుకోండి. విష్ణు తేజస్సు ప్రసాదము ద్వారా ప్రవేశిస్తోంది. ఇప్పుడు పులిహార దేవాలయంలోకి పట్టుకెడుతున్నారు. దాన్ని ఎవరూ కళ్ళకద్దుకోరు, నైవేద్యానికి పట్టుకెడుతున్నారంటారు. నైవేద్యం పెట్టి బయటికి తీసుకొచ్చారు. చేతిలో పెట్టగానే ఎవరు ఇలా తినరు, కళ్ళకద్దుకుని తింటారు. ఈశ్వరుడికి ఇచ్చి మనకి పెట్టినదేదో అది ప్రసాదమైంది. కళ్ళకెందుకు అద్దుకున్నాం అంటే అందులో 6వ వంతు సూక్ష్మ భాగం ఏం చేస్తుందంటే మనస్సుగా మారుతుంది.
మారి ఇత పూర్వం నీ సమస్యకి ఎక్కడ నీకు పరిష్కారం తట్టలేదో ఆ పరిష్కారం ఇప్పుడు తట్టేటట్టు చేస్తుంది. ఈ మధ్య కాలంలో నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన నాకు చాలా కాలం నుంచి పరిచయం. రామలింగేశ్వరరావు గారికి వాళ్ళకి తెలిసి కూడా మొన్న నేను ఆ పెళ్ళికి వెళ్ళొచ్చాను. ఆయన కొడుక్కి చాలా కాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఆయన అకస్మాత్తుగా ఓ రోజున నేను చెన్నైలో ఉంటే నన్ను చూడడానికి వచ్చి అబ్బాయికి పెళ్లి కుదిరిందని చెప్పడానికి వచ్చాడు. చాలా సంతోషం అండి, పెళ్లి కుదిరింది అంటున్నారు, కోడలు వస్తోంది, పరమానందం, ఎక్కడి పిల్ల అని అడిగాను నేను. మా ఎదురింటి పిల్లేనండి అన్నాడు. మరి ఇన్ని సంబంధాలు ఇన్నేళ్ల నుంచి వెతికారు కదా అన్నాను నేను. అదే ఆశ్చర్యం అండి, ఏమిటో నాకు ఆలోచన రాలేదు, ఎదురింటి పిల్లని కోడల్ని చేసుకుంటున్నాను, అన్ని విధాలా యోగ్యురాలు సుమండి. ఇప్పుడు ఆ అమ్మాయి చదువుకున్న చదువు నా వ్యాపార అభివృద్ధికి కూడా ఎంతో పనికొస్తుందని ఇద్దరూ ఎంత సంతోషంగానో ఆడపిల్లివారు మగపిల్లివారు కలిసి పెళ్లి చేస్తే మనం తిరుపతి వెళ్ళి అక్షతలేసి వచ్చాను. ఎదిరింట్లో కోడలు ఉందని గ్రహించలేకపోవడం ఏమిటి అంటే, ఎప్పుడో ప్రసాదం తిన్నాక ఆయనకి బుద్ధికి తట్టింది, నా సమస్యకి పరిష్కారం ఇక్కడుంది, నా కోడలు ఇక్కడుందని. లేకపోతే ఎవరో వచ్చి ఏం చెప్పరు, అది ప్రసాదం అవడానికి కారణం అదే. ప్రసాద తిరస్కారము కష్టములకు కారణం. ఈశ్వరానుగ్రహము వద్దు అన్నావు. ఈశ్వరానుగ్రహం అక్కర్లేదనుకుంటే ఎట్లా నీకు సుఖములు వస్తాయి? సత్యనారాయణ స్వామి వారి వ్రతకథలో ఆ వ్రతం చేసిన ఆవిడ భర్త గారి పడవ వచ్చేసిందంటే ప్రసాదం తినకుండా పక్కకి వెళ్ళిపోతే పడవ మునిగిపోయింది. ఈశ్వరుడు అంత క్రూరుడా ప్రసాదం పక్కనెట్టేస్తే? అంటే కాదు, ఈశ్వరానుగ్రహము నాకు అక్కర్లేదు అంటే నీ కోరికలు ఎలా తీరుతాయి? ఈశ్వరానుగ్రహము నీ ప్రయత్నమునకు తోడు కావాలి, అప్పుడు అవసరములు తీరుతాయి. అది చెప్పడం ఆ కథ యొక్క సారాంశం, అందులో ఉన్నటువంటి విశేషార్థం అది. కాబట్టి ఇప్పుడు ప్రసాదాన్ని ఎలా పంచాలి? యజ్ఞపురుషుడిచ్చిన ప్రసాదాన్ని, ఆయన ప్రసాదాన్ని అక్కడ పెట్టుకున్నాడు, ముగ్గురు పత్నులు వచ్చి నించున్నారు. ఇప్పుడు ఆయన బుద్ధికి తట్టేటట్టు చేయవలసింది ఎవరు? నలుగురుగా విష్ణువు రావాలి. ఆ తేజస్సు అందులో ఉంది. ఆ తేజస్సు పత్నుల యందు ప్రవేశించాలి. ప్రవేశించి గర్భశుద్ధి చేసి నలుగురుగా రావడానికి అవకాశాన్ని కల్పించాలి. ఇప్పుడు అట్లా అవకాశం కల్పించడానికి నలుగురు కొడుకులు వచ్చేటట్టు ఎలా పంచాలి అంటే దానికి ఎలా చెప్తారు? ఎవరు చెప్తారు జవాబు? అప్పుడు ధియో యోన ప్రచోదయాత్, బుద్ధికి ప్రచోదనం చెయ్యగలిగినది ఎవరు అంటే అమ్మవారే. అందుకే మీరు చూడండి, మీరు ఏ పూజ చేశారన్న దాంతో సంబంధం లేదు. మీరు చిట్ట చివర లఘుగాయత్రులు ఏమడుగుతారంటే ప్రచోదయాత్, కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. అమ్మ నా బుద్ధులను ప్రచోదనం చెయ్యి. బుద్ధి సక్రమంగా ప్రచోదనం అయితే మీరు ఉత్తమ మార్గంలో నడుస్తారు. బుద్ధి వక్రించిందనుకోండి తప్పు పని చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన బుద్ధిని ప్రచోదనం చేసింది అమ్మవారు. బుద్ధి ప్రచోదనం సరస్వతీదేవే చెయ్యాలి. అక్కడ ఏ మాట లేకుండా బుద్ధిని ప్రచోదనం చేసింది అనాలి. కాబట్టి ఆయన ఏం చేశాడు? కౌసల్యాయై నరపతి పాయసార్థం దదౌ తదా. ముందు కౌసల్యని పిలిచాడు, పట్టమహిషి. అందుకని ఏమీ ఇబ్బంది లేదు. ఉన్న పాయసంలో సగం ఆవిడికి ఇచ్చేశాడు. ఆవిడ ఆ పాయసం తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకా సగం మిగిలింది. ఇద్దరు మిగిలారు. ఎదురుగుండా కైకమ్మ ఉంది, ఎదురుగుండా సుమిత్ర ఉంది. ఇప్పుడు ఏం చేయాలి ఆలోచించాడు. ఆ మిగిలినటువంటి అర్ధభాగం ఏదైతే ఉందో దాన్ని 2 సమభాగములు చేశాడు. మళ్ళీ ఆయనకు ఆలోచన వచ్చింది, సుమిత్రకి 4వ వంతే కైకేయికి 4వ వంతే అయితే మరి కౌసల్య తర్వాత తను వివాహం చేసుకున్నది సుమిత్రని. సుమిత్ర వలన కూడా సంతానం కలగలేదు అన్న తర్వాత చాలా కాలానికి కైకమ్మని చేసుకున్నాడు. మరి అటువంటప్పుడు కౌసల్యని చేసుకుని సంతానం కలగలేదని చాలా కాలం తర్వాత సుమిత్రని చేసుకున్నాడు. కాబట్టి మరి అర్ధభాగం కౌసల్యకి ఇచ్చినట్టు సుమిత్రకి ఇవ్వాలి, అలాగే కైకేయమ్మకి ఇవ్వాలి. మరి సగం కౌసల్యకి ఇచ్చేసినప్పుడు సుమిత్రకి కైకేయికి కూడా పావు ఎలా ఇస్తాడు? అందుకని ఆలోచించాడు. ఆలోచించి పావు వంతు తీసి సుమిత్రకి ఇచ్చేశాడు. ఇచ్చేసి కైక వంక తిరిగాడు. కైకమ్మ వంక తిరిగి ఈమెకి కూడా పావు వంతు ఇస్తే సుమిత్రని కైకేయిని ఒకటిని చేసినట్టు అవుతుంది. అందుకని మళ్ళీ ఆ పావు వంతుని 2 భాగాలు చేశాడు. 8వ వంతు అవుతుంది కదా. ఇప్పుడు 8వ వంతు కైకమ్మకి ఇచ్చాడు. ఒక 8వ వంతు తీసి మళ్ళీ సుమిత్రకి ఇచ్చాడు. సుమిత్రకి 2 మాటలు ఇచ్చాడు. అప్పుడు కౌసల్యకి సగభాగం వెళ్ళింది. 3/8 సుమిత్రకి వెళ్ళింది. 1/8 కైకమ్మకి వెళ్ళింది.
ఇప్పుడు నేను అందరికీ సమానంగా పంచానన్నాడు. సమానంగా పంచాననుకున్నాడు కానీ పాయసాన్ని 4 ముక్కలుగా ఇచ్చాను అని ఆయన అనుకోలేదు. సమానంగా పంచానన్నంత వరకే దశరథుడి తృప్తి. 2 సార్లు సుమిత్రకి ఇచ్చాడు కాబట్టి 2 పిల్లలు సుమిత్రకు కలగాలి. కాబట్టి సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు పుట్టారు, కైకమ్మకి భరతుడు పుట్టాడు. రామచంద్రమూర్తి కౌసల్యా గర్భము నుండి ఉదయించారు. తతశ్చ 12 మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రే దైవచ్చే శోచ్ఛ సంస్థేషు 5 గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం జిద్దునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు. సర్వలోకముల చేత నమస్కరింపబడేటటువంటి సకలలోకైకనాథుడైన శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తిగా కౌసల్యా గర్భము నుండి చైత్రమాస శుక్లపక్ష నవమి నాడు 5 గ్రహములు ఉచ్ఛస్థితిలో ఉండగా ప్రభవించాడైన. ఇక కర్కట లగ్నంలో వచ్చినవాడు రామచంద్రమూర్తి. తర్వాత పుట్టినటువంటి వాడు భరతుడు. పుష్యే జాతస్తు భరతో మీన లగ్నే ప్రసన్నధీహి అని పుష్యమీ నక్షత్రంలో భరతుడు. ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు. ఇప్పుడు రాముడి తర్వాత పుట్టినవాడు వయసు రీత్యా భరతుడు. ఇప్పుడు అక్కడ వరకు బాగుంది. కానీ అసలు నిజానికి సంరంభం ఇక్కడ ఎక్కువ ఉండాలి అంటే సుమిత్ర ఇంట్లో ఉండాలి. ఎందుకంటే సుమిత్ర ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. లక్ష్మణుడు ఉన్నాడు, శత్రుఘ్నుడు ఉన్నాడు, 2 ఉయ్యాళ్ళు ఉన్నాయి. 2 పిల్లలు అక్కడ ఉన్నారు కాబట్టి ఎక్కువ కోలాహలం సుమిత్ర అంతఃపురంలో ఉండాలి. కానీ ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా ఏ కోలాహలం లేకుండా ఉండేటటువంటి అంతఃపురం సుమిత్రది. ఎక్కువ కోలాహలంగా ఉండేటటువంటి అంతఃపురాలు కౌసల్యవి, 2వది కైకమ్మది. ఎందుకలా అంటే సుమిత్రకి 2 కొడుకులు పుట్టినా పెద్ద ఆయన లక్ష్మణస్వామి ఎప్పుడూ రాముడి దగ్గర ఉంటాడు, 2 ఆయన శత్రుఘ్నుడు ఎప్పుడూ భరతుడి దగ్గర ఉంటాడు. అందుకని ఈ ఇంట్లో 2 పిల్లలు ఆ ఇంట్లో ఉండరు. కాబట్టి సంరంభం అంతా ఎక్కడ ఉంటుంది? కౌసల్య ఇంట్లో ఉంటుంది, కైకమ్మ ఇంట్లో ఉంటుంది. అప్పుడు సుమిత్ర బాధపడాలి కదా, ఇదేమిటి 2 పిల్లలు ఇంట్లో నా ఇంట్లో ఉండరు, ఒకడు అక్కడికి పోతాడు, ఒకడు ఇక్కడికి పోతాడు, అన్నయ్య అని వాడు పోతాడు, అన్నయ్య అని వీడు పోతాడు, అసలు ఇక్కడ ఉండేవాళ్ళు లేరు. దానివల్ల మహారాజు గారు దశరథుడు ఇక్కడికి రావలసిన అవసరం లేదు, కౌసల్య ఇంటికి కైకమ్మ ఇంటికి వెడితే 4 కొడుకుల దర్శనం అయిపోతుంది, అందుకని నా ఇంటికి రావడం తగ్గిపోతుంది కదా అని రాచపత్నికి అసూయ ఉండాలి కదా. అలా ఉంటే ఆమె సుమిత్ర ఎందుకు అవుతుంది? మిత్ర శబ్దము చేత ఏది ప్రతిపాదింపబడుతుంది? ఋతము నుండి పైకెత్తిన వాడెవరో ఆయన మిత్రుడు. పరిమితమైన జ్ఞానము నుండి అపరిమితమైన స్థితి వైపుకి తీసుకెళ్ళగలిగిన వాడెవరో ఆయన్ని మిత్రుడని పిలుస్తారు. ఆమె సుమిత్ర చాలా గొప్పది. అందుకే రామాయణంలో సుమిత్ర ఎక్కడ మాట్లాడినా అంత సారవంతమైన మాటలు మాట్లాడుతుంది. రామాయణం చదివేటప్పుడు ఎక్కడైనా సుమిత్ర మాట్లాడింది అనుకోండి, 1కి 4 మాటల శ్లోకం చదవాలి. ఎందుకంటే చాలా గంభీరమైన మాటలు, నిస్వార్థమైన మాటలు, అమృతతుల్యమైన మాటలు మాట్లాడుతుంది. అందుకని ఈ 2 పిల్లలు ఆ 2 పిల్లల పక్కకి వెళ్ళిపోయారు. నచతేన వినా నిద్ర లభతే పురుషోత్తమ మృష్ణమన్నముపానీత మశ్నాతి నచతే వినా సర్వప్రీకరస్తస్య రామస్యాపి హితేరతః లక్ష్మణో లక్ష్మీ సంపన్నో. విశేషం ఏమిటంటే అసలు రాముడు పక్కన లక్ష్మణులు లేకపోతే భోజనం కూడా చేయడు. నచతేన వినా నిద్ర లభతే పురుషోత్తమ మృష్ణమన్నముపానీతం అశ్నాతి నచతే వినా. ఎంత ఆకలేస్తుండనివ్వండి, ఎంత మధురమైన పదార్థం, ఎంత రుచికరమైన పదార్థం ఎదురుగుండా పెట్టండి, రాముడు తినడం. రాముడికి పక్కన లక్ష్మణుడు వచ్చి కూర్చుంటే తింటాడు. ఎంత అలిసిపోనివ్వండి, పక్కన లక్ష్మణుడు లేకపోతే రాముడు నిద్రపోడు, రాముడు లేకపోతే లక్ష్మణుడు కూడా అంతే. విశేషం ఏం చెప్పారంటే బహిప్రాణ ఇవాపరహ అన్నారు. రాముని యొక్క ప్రాణము బయటికి వచ్చి ఒక రూపంతో తిరిగితే అది లక్ష్మణస్వామి. అంటే అంత అన్యోన్యత ఇద్దరి మధ్య. సర్వప్రియకరస్తస్య రామస్యాపి హితేరతః లక్ష్మణో లక్ష్మీ సంపన్నో బహిప్రాణ ఇవాపరహ. లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడు అన్నారు వాల్మీకి మహర్షి. ఇందులో మీరు గుర్తుపట్టాలి అంటే ఇలా 4 ఎందుకు వచ్చారు, సుమిత్రకి 2 పుట్టి ఎందుకు ఉండరు, కౌసల్య దగ్గరికి ఒకడు,
కైకమ్మ దగ్గరికి ఒకడు ఎందుకు వెళ్ళిపోతారు, రాముడి పక్కన ఒకడు, భరతుడి పక్కన ఒకడు ఎందుకు చేరారు అన్నది మీరు పరిశీలించాలంటే వాళ్ళ పేర్లని ఆధారం చేసుకుని పట్టుకోవాలి. వాళ్ళ పేర్లలో పెట్టినవాడెవరు, ఎవరో ఈ పేరైతే బాగుంటుంది కదండి, ఇది ఎవరికీ లేదు కదండి, ఇది చాలా నూతనంగా ఉంది కదండి అని చెప్పి దానికి అర్థం ఉందా లేదా అన్న దానితో సంబంధం లేదు. అదొక విచిత్రమైన ఉచ్చారణ ఉంటే చాలని సృష్టించి పెట్టిన పేరు కాదు అది. అది వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి పెట్టినటువంటి పేరు. అంత గొప్ప పేరు ఉంచాడు. కౌసల్యా గర్భము నుండి ప్రసవింపబడినటువంటి పిల్లవానికి రామ, రాముడు అని నామకరణం చేశాడు. ఎందుకని అంటే రాముడు అన్న మాటకున్న గొప్పతనం ఏమిటంటే రమంతే సర్వే జనా గుణై అస్మిన్ ఇది రామ. యోగులైనటువంటి వారు కూడా ఎవరి గుణముల యందు రమించిపోతుంటారో, ఎవరి గుణములను తలుచుకొని పరవశిస్తారో అటువంటి వాడు రాముడు. మరి లక్ష్మణుడు అంటే లక్ష్మీ అన్య అస్తీతి ఇది లక్ష్మణ, సంపద శోభ లక్ష్మిగా కలిగినటువంటి వాడు. భరతుడన్న మాట ఎందుకు వచ్చింది అంటే ఆయన భరించగలిగినటువంటి వాడు కాబట్టి ఆయనకి భరతుడు అని పేరు. భరతీతి ఇది భరత, శత్రూన్ హంతీతి ఇది శత్రుఘ్న. శత్రువులను దునుమాడతాడు, శత్రువులను గెలిచాడు కాబట్టి శత్రుఘ్నుడు. అందుకు పెట్టాడు ఈ 4 పేర్లు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మీకు రామాయణం ద్వారా మనుష్య జీవితానికి సంబంధించిన ఒక రహస్యం అర్థమవుతుంది. రాముడు ఎవరు అంటే ధర్మము. రామాయణంలో రాముడు ధర్మము అని చెప్పిన వారెవరు అంటే వశిష్ఠుడో, పరమశివుడో, సీతమ్మో, హనుమయో కాదు. రాముడికి పరమశత్రువైనటువంటి రాక్షసుడు మారీచుడు అరణ్యకాండలో చెప్పాడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇవ వాసవ అన్నాడు. దేవతలకు ఇంద్రుడు ఎలాగో ఈ రాముడు అలా. రాముడంటే ఎవరు అంటే ధర్మము కాళ్ళు చేతులతో భూమి మీద నడిస్తే అదే రాముడు. ఇప్పుడు రాముడు ధర్మము. ధర్మము నిలబడాలి అంటే, ధర్మము ఊంచుకోవాలి అంటే ధర్మము భక్తితో కూడినదై ఉండాలి. భక్తి లేని ధర్మము అర్థం లేని విషయం. భక్తి అన్నది ఎవరి యందు అన్వయము కావాలి అంటే ఎవరు పెద్దలో వారి యందు అన్వయము కావాలి. మీరు అందుకే చూడండి, భక్తి అన్న మాటని ఎవరికి అన్వయం చేస్తారంటే నీ నుండి ఏమీ తిరిగి ప్రత్యుపకారం కోరుకోకుండా నీ ఉద్ధరణ కొరకు తమ సమస్త శక్తులను ధారపోసేవారు ఎవరుంటారో వారి పట్ల మీకున్నటువంటి ఆరాధన భావమునకు, ప్రేమకు భక్తి అని పేరు. దైవభక్తి. భగవంతుడు ఈ శరీరాన్ని చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న 7 పదార్థాలతో తయారు చేసి 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 రంధ్రములు కలిగిన తోలు తిత్తిలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువులను కుంభించి ఆయన ఆజ్ఞ అయ్యే వరకు బయటికి వెళ్ళిపోకుండా దీన్ని నడుపుతున్నాడు. రాత్రి నిద్రపోయినప్పుడు ఊపిరి తీయించిన వాడెవరు? కంట్లో ఏదైనా పురుగు పడడానికి దగ్గర పడుతుంటే టక్కన రెప్ప తనంత తాను పడిపోయేటట్టుగా చేసి గుడ్డుని కాపాడిన వాడెవరు? రక్తం ఒకే వేగంతో తిరిగేటట్టుగా తిప్పుతున్నవాడెవడు? ఊపిరి వేగం మారకుండా ఊపిరి తీయిస్తున్నవాడెవరు? వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అన్నమయ్య. ఆయాసం రాకుండా, ఎగూపిరి రాకుండా, దిగూపిరి రాకుండా నడిచేటట్టు చేస్తున్నవాడెవరు? ఆయన భగవంతుడు. ఆయన మన నుండి ఏది కోరి మనకి ఇవన్నీ ఇచ్చాడు? కాబట్టి దైవమునందు భక్తి. అమ్మ ఎంత కష్టపడి మనని ప్రసవించింది, ఎంత కష్టపడి మనని పెంచి పెద్ద చేసింది, తన నిద్దురు పాలగా మార్చి పట్టింది. అమ్మకి ప్రత్యుపకారం చేయగలను అన్నవాడు లోకంలో ఎవడుంటాడు? ఎవడు ఉండడు. అమ్మకి ప్రత్యుపకారం ఏమిటి? ఇంకా తండ్రి యొక్క రుణం తీర్చుకోవడానికి వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి హోమం ఉంది. ఆ హోమం చేస్తే పితృరుణం తీరుతుంది అన్నారు. కానీ అమ్మ రుణం తీర్చుకోవడానికి అసలు ఏ విధమైనటువంటి మార్గాలు లేవు. అమ్మ రుణం తీరేది కాదు.
అంత గొప్పది అమ్మ. అటువంటి అమ్మయందు భక్తి, మాతృభక్తి, పితృభక్తి, దేశభక్తి, భాతృభక్తి, గురుభక్తి, పెద్దన్నగారి ఎందు భక్తి, అలాగే తల్లి ఎందు, తండ్రి ఎందు, దేశమునందు, గురువునందు, వీళ్ళెవ్వరూ మీ నుంచి ఏమీ కోరేవాళ్ళు కారు. ఆత్మోద్ధరణ కొరకు తమ సమస్తమును త్యాగము చేసేవాళ్ళెవరో వాళ్ళు మహాత్ములు. వాళ్ళ ఎందు ఉన్న ప్రేమ భావనకు భక్తి అని పిలుస్తారు. ఈ భక్తి లేని నాడు ధర్మము నిలబడదు. భక్తికి ఉన్న లక్షణం ఏమిటి? అది ఎప్పుడూ కూడా భగవంతుడిని సమీపంలో ఉండాలని కోరుకుంటుంది. భక్తి ఉందనుకోండి, ఏం చేస్తాడు? ఏదో గుడికెడుతూ ఉంటాడు, దైవ దర్శనం చేస్తూ ఉంటాడు, ఎప్పుడు లోపల ఈశ్వరుణ్ణి తలుచుకుంటాడు, తెల్లవారగానే సుప్రభాతం చేసుకోవాలంటాడు, పూజ చేసుకోవాలంటాడు, ఇవాళ ఆదివారం సెలవు కదా సహస్రంతో పూజ చేస్తానంటాడు, శనివారం సాయంకాలం ఏదో జాజి పూలు కొని తెచ్చుకుంటాడు, మారేడు దళాలు తెచ్చుకుంటాడు, చాలాసేపు ప్రశాంతంగా పూజ చేసుకుంటాను, నన్ను మధ్యలో పిలవకంటాడు భార్యతోటి. అంటే భగవంతుని యందు భక్తి ఉన్నవాడు భగవంతునికి దగ్గరగా ప్రవర్తిస్తూ ఉంటాడు. లక్ష్మణస్వామి భక్తి. అందుకే రామాయణంలో లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండడు, ఎప్పుడు రాముడు పక్కన ఉండాలి. అది ఆయన యొక్క గొప్ప లక్ష్మి. ఇప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు బ్యాంకులో ఉండనివ్వండి, అర్ధరాత్రి వేళ ఒక 50 లక్షలు కావలసి వచ్చిందనుకోండి, బ్యాంకు తీసి ఇవ్వరు. కానీ ఈశ్వర భక్తి తత్పరుడైన వాడికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, వాడికి కష్టం రావడానికి ముందే పరిష్కారాన్ని కూడా ఈశ్వరుడు సిద్ధంగా ఉంచేస్తాడు. లేకపోతే వాడు ఆర్తితో నన్ను పిలిచి నేను దుఃఖంలో ఉన్నానని అడగకముందు నేను ఆదుకోకపోతే భక్తికి ఫలితమేమి? కాబట్టి నేను సిద్ధపడాలని ఈశ్వరుడు తొందరపడి సిద్ధపడతాడు. భక్తుడికి కష్టం వస్తే పరిష్కారాన్ని ముందు ఈశ్వరుడు సిద్ధం చేసేస్తాడు. కాబట్టి భక్తి కన్నా గొప్ప లక్ష్మి లోకంలో ఇంకోటి లేదు. అటువంటి భక్తి ఎప్పుడూ పక్కన భగవంతుణ్ణి ఆశిస్తుంది. అందుకే లక్ష్మణస్వామి రామాయణంలో రాముడికి దూరంగా జరగడం, ఎప్పుడూ రాముడితోనే ఉంటాడు. మీరు అందుకే రామాయణంలో కొన్ని విచిత్రమైన సందర్భాలు కనపడతాయి. మీకు నేను ఒక సందర్భం చూపిస్తాను. రాముణ్ణి అరణ్యవాసం చేయమని అడిగారు దశరథ మహారాజు గారు. లక్ష్మణస్వామిని వెళ్ళమని అడగలేదు, కానీ తనని తీసుకెళ్లే వరకు హఠం చేసేశాడు లక్ష్మణుడు. హఠం చేసేసి, అన్నయ్య నీవు ఉంటే తప్ప నేను ఉండలేనని రాముడితో కలిసి బయలుదేరాడు. అడవికి రా అనగానే ఎంత సంతోషపడిపోయాడో, సంతోషపడిపోయి రాముడి వెంట వెళ్ళిపోయాడు. రమ్మంటే వచ్చేసాడు. కానీ ఈ అడవిలో తిరిగిన తర్వాత ఈ అడవి ఈగలు, రాత్రి అయ్యేటప్పటికి రాక్షసుల అరుపులు, క్రూర మృగాల అరుపులు, ఈ భయం, ఈ పాములు, కొండ చిలవలు ఇవన్నీ చూసి ఎందుకు వచ్చానరా, ఎప్పటికీ 14 ఏళ్ళు అవుతాయి అని ఏమైనా బెంగెట్టుకుంటున్నాడేమో, పోన్లేరా నీకు బెంగగా ఉంటే వెళ్ళిపో అంటే ఆత్మాభిమానం అడ్డొచ్చి అబ్బెబ్బే అన్నయ్య అలా ఎందుకు ఎడతానులే అంటాడేమో. లక్ష్మణస్వామికి ఒక అవకాశం ఇచ్చినట్టుగా ఇచ్చి చూద్దాం. 2, భక్తి ఎంత గొప్పదో, కష్టమైన నిష్ఠూరమైన భగవంతుణ్ణి విడిచిపెట్టకుండా ఉండగలిగినదేదో అది భక్తి. ఇప్పుడు నది ఉందనుకోండి, నదిలో ఒక మహాపురుషుడు వెళ్ళి స్నానం చేస్తాడు, పొంగిపోదు, ఆగిపోదు. అలా వెళ్ళిపోతుంటే ఓ ముళ్ళ చెట్టు తన ముళ్ళతోటి నదీ ప్రవాహాన్ని వీపు మీద చీరుతుంది, చీరిందని బాధపడదు. ఒక ధూర్తుడు వచ్చి మూత్ర విసర్జన చేస్తాడు, బెంగ పెట్టుకునే అవమానం అనుకోదు. అలా నడిచి వెళ్ళిపోతుందంటే ఎప్పటి వరకు వెళ్ళిపోతుంది? సముద్రంలో కలిసిపోయే వరకు వెళ్ళిపోతుంది. యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిడు గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అని అడుగుతుంది కుంతీదేవి కృష్ణ పరమాత్మని భాగవతంలో. ఆ కదిలి 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 నది సముద్రంలో కలిసిపోయినట్లుగా భక్తి ఏమైపోతుందంటే చివరికి భగవంతుని యందు ఐక్యమైపోయే వరకు ఏ ప్రయోజనం ఆశించకుండా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. లక్ష్మణుడు భక్తి, అందుకే రాముని నొదలడం. అటువంటి వాడు కనుకనే పరీక్షించడానికి ఓ రోజున భక్తి గొప్పతనం లోకానికి చాటాలి. అందుకని రాముడు పిలిచి, ఒరే నువ్వు వచ్చేసావు బాగానే ఉంది, అక్కడ కైకమ్మ కౌసల్యని ఎంత ఇబ్బంది పెడుతుందో, నువ్వు నేను వచ్చామని మీ అమ్మ సుమిత్రని ఎంత ఇబ్బంది పెడుతోందో, వృద్ధుడైపోయాడు తండ్రి దశరథ మహారాజు గారిని ఎంత ఇబ్బంది పెడుతోందో,
కాబట్టి నువ్వు నాతో ఎందుకురా, నువ్వు ఇంటికి వెళ్ళిపోతే భరతుడి వలన ఏ ప్రమాదం నీ తల్లికి నా తల్లికి రాకుండా, దశరథుడికి ఇబ్బంది కలగకుండా నువ్వు కాపాడచ్చు, కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు.